హలో, వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. ఇప్పుడు మీరు ఈ వీడియో లెసన్లో ఇంతకుముందు మీకు యాక్టివ్ వాయిస్ నుంచి కొన్ని వాక్యాలు ప్యాసివ్లోకి ఎలా సింప్లిఫైడ్ టేబుల్ ద్వారా మార్చాలో చెప్పాం. ఆ తర్వాత 2 ఆబ్జెక్టులు కానీ యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లో 2 సెంటెన్సులు ఏ విధంగా రాయాలో చెప్పాం. తర్వాత ఇది థర్డ్ వన్. ఇందులో మీకు ఏంటంటే అన్ని ప్యాసివ్ వాయిస్ ఫామ్లో వాక్యాల్లో బై అనే ప్రపోజిషన్ రాదండి, కొన్నిట్లో రాదు. ఆ రానిటువంటి ఏంటో చూస్తాం. ఈ వాక్యాల్లో మీరు బై అనే ప్రపోజిషన్ మనం తీసుకోము. ప్యాసివ్ వాయిస్ నాట్ ఫాలోడ్ ప్రపోజిషన్ బై అనే ప్రపోజిషను ఈ వెర్బ్స్కి, ఈ యాక్టివ్ వాయిస్ ఇచ్చిన వెర్బ్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు బై అనే ప్రపోజిషను మనము తీసుకోకూడదు, అంటే రాయకూడదు. బై అనే లేకుండా మిగతా ప్రపోజిషన్లు వస్తాయి. ఏ విధంగా వస్తాయి చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే స్మోక్ ఫిల్డ్ ద కిచెన్ అని ఉంది. స్మోక్ ఫిల్డ్ ద కిచెన్ అంటే ప్రతి సెంటెన్స్ కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ అయిందని చెప్తాం కదా. సబ్జెక్టు, వెర్బో, ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? స్మోక్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ద కిచెన్. ద కిచెన్ అనేది ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద వెర్బ్ ఈజ్ హియర్? ఫిల్డ్ అనే వెర్బ్. ఇది వెర్బ్ 1లో ఉందా, వెర్బ్ 2లో ఉందా? హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 కానీ, లేదనుకుంటే వెర్బ్ ఇంగ్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ ఓవర్ ఇంగ్లో ఉందా, లేదనుకుంటే విల్లు షల్లో ఉందా, యామ్ టు ఈజ్ టు ఆర్ 2లో ఉందా, వాచ్ టు వర్ 2లో ఉందా, లేదనుకుంటే హ్యావ్ టు హ్యాస్ టు హ్యాడ్ 2లో ఉందా. ఈ టేబుల్లో ఇచ్చిన యాక్టివ్ వాయిస్లో కానీ ఈ విధంగా ఉన్నట్లయితే బీ ఫామ్ కింద ఏం తీసుకోవాలి? యారో మార్క్స్ ఇచ్చాను కదా, కన్సర్న్డ్ వర్డ్ బీ ఫామ్ కింద తీసుకోవాలి. అంటే వెర్బ్ 1 ఉందనుకోండి, ఈ మూడిట్లో ఒకటి. వెర్బ్ 2 ఉంటే రెండిట్లో ఒకటి. హ్యావ్, హ్యాజు, హ్యాడ్, విల్ హ్యావ్, షల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ కానీ ఉన్నట్లయితే బీని తీసుకోవాలి. అలా కాకుండా వెర్బ్ ఇంగ్ యామ్ ఇంగ్, ఈజింగ్, ఆర్ వెర్బింగ్ ఉంటే, అలాగ వజ్ ఇంగ్, వర్ ఇంగ్ కానీ ఉన్నట్లయితే బీయింగ్ తీసుకోవాలి. ఏంటి? బీ ఫామ్ కింద. తర్వాత మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కానీ, యామ్ టు ఈజ్ టు కానీ, ఇక్కడ హ్యావ్ టు యాష్ టు యాడ్ టు కానీ ఉన్నట్లయితే బీ తీసుకోవాలి బీ ఫామ్ కింద. కనుక తీసుకుని తర్వాత ఏం చేయాలి మీరు? వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఇచ్చినట్లయితే ప్యాసివ్ వాయిస్ వెర్బ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసినట్లు అవుతుంది. కనుక ఇక్కడ మాకు ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి. ద కిచెన్, ద కిచెన్, ద కిచెన్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసావు. ఇక్కడ బీ ప్లస్ వెర్బ్ 3 రావాలి. ఇక్కడ ఫీల్డ్ అంటే V2, ఫీల్డ్ అనే వెర్బ్ 2 అండి. కనుక ఈ గో త్రూ దిస్ టేబుల్, ఈ టేబుల్కి వెళ్ళండి అందరూ కూడా. ఈ యొక్క వెర్బ్ 2లో బీ ఫామ్ కింద ఏం తీసుకోవాలి? ఏదర్ వాజ్ ఆర్ వర్. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ద కిచెన్ అనేది ఒకటే సింగులర్. కనుక ఏం తీసుకోవాలి? ద కిచెన్ వాజ్. కనుక బీ ఫామ్ ఈజ్ ఓవర్. నౌ ఇది టేక్ దట్ వెర్బ్ 3 ఆఫ్ ద ఫీల్డ్. ఫీల్డ్కి వెర్బ్ 3 ఫీల్డ్ సేమే. అంటే ద కిచెన్ వాజ్ ఫీల్డ్. ఇక్కడ మనకు ప్రపోజిషను జనరల్గా బై అని తీసుకుంటాం కదా, ఇక్కడ బై రాదు. ఇక్కడ నేను బ్రాకెట్లు ఇచ్చాను చూడండి, విత్ అనే ప్రపోజన్ తీసుకోవాలి. ఫీల్డ్ విత్, ఫీల్డ్ బై రాదండి. కనుక ఫీల్డ్ విత్ ఏంటి? ఇక్కడ స్మోక్, ఫీల్డ్ విత్ స్మోక్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసాం అనమాట. అది ఈ విధంగా ఈ యొక్క ఫీల్డ్ అనే ఒక వెర్బ్కి ప్రపోజిషన్ విత్ అని వస్తుంది, బై అని రాదు. ఆ తర్వాత సెకండ్ వన్ చూడండి. ఆర్ బిహేవియర్ వెక్సెడ్ మీ. ఇక్కడ మీకు వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద వెర్బ్. నో, ఆర్ బిహేవియర్ ఈజ్ ద సబ్జెక్ట్, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ ఏంటి? వెక్స్డ్ అనేది వెర్బ్ అనమాట, వెర్బ్. ఇక్కడ మీని ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి ఐ. ఇక్కడ వెక్స్డ్ అనేది V2 వెర్బ్ 2 కనుక ఇందాకలాగానే వెర్బ్ 2 టేబుల్కి వెళ్ళండి. వాజ్ ఆర్ వర్ తీసుకోవాలి. ఐ వాజ్ ఏంటి? ఇక్కడ తర్వాత వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ వెక్స్డ్, ఐ వాజ్ వెక్స్డ్. ఇక్కడ ఏం రావాలి ప్రపోజిషను? మీకు ఎట్ అని ఇచ్చాను నేను. వెక్స్డ్ ఎట్, ఐ వాజ్ అంటే ఐ వాజ్ వెక్స్డ్ ఎట్ ఆర్ బిహేవియర్, ఐ వాజ్ ఎలా రావాలండి? ఐ వాజ్ వెక్స్డ్ ఎట్ ఆర్ బిహేవియర్. ఎట్ అనే ప్రపోజిషన్ తీసుకోవాలి, బై రాదనమాట. అదేవిధంగా థర్డ్ వన్, ద రిజల్ట్స్ సర్ప్రైజ్డ్ మీ. ఇక్కడ వచ్చినట్లయితే ద రిజల్ట్స్ సర్ప్రైజ్డ్ మీ అనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి ఐ. ఇక్కడ ఏంటి? ఇక్కడ రిజల్ట్స్ అని ఇచ్చాడు. రిజల్ట్స్ ఏంటి? వెర్బ్ 1 ఇది. రిజల్ట్స్ సారీ, ఇక్కడ రిజల్ట్స్ కాదు, ఇక్కడ సర్ప్రైజ్ అనేది వెర్బ్ 1. ఇక్కడ సారీ, ఇది సర్ప్రైజ్ అనేది ఏంటి? ఇక్కడ వెర్బ్ 2 అనమాట. ఇది దిస్ కాల్డ్ వెర్బ్ 2. సర్ప్రైజ్డ్ అనేది వెర్బ్ 2. కనుక ఐ తర్వాత వెర్బ్ 2 అంటే సేమ్ దానిలాగానే వాజో వరో. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఐ పక్కన వాజ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఆ తర్వాత ప్రపోజిషన్ ఏం రావాలండి?
ప్రపోజిషన్ బై రాదండి. ఇక్కడ మీకు ఎట్టని ఇచ్చాను, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ ద రిజల్ట్స్. చూడండి, బై లేకుండా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ ద రిజల్ట్స్ ఈ విధంగా వస్తుంది అనమాట. సర్ప్రైజ్ అనేది వెర్బ్ అండి. ఆ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కనుక వజగాని వరగాని వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఐ వాజ్, తర్వాత బీ ఫామ్ అనేది వజ్, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ సర్ప్రైజ్డ్, ఎట్ అని ప్రపోజన్ చేసుకున్నాం, ది రిజల్ట్స్ అయిపోయిందండి. తర్వాత ఫోర్త్ వన్ చూడండి, ద జగ్ కంటైన్స్ వాటర్. ఇక్కడ వాట్ ఈస్ ద వెర్బ్ ఈజ్ హియర్? కంటైన్స్. ఇది వెర్బ్ అండి. దేనిలో ఉంది? ఇది 1లో ఉందా 2లో ఉందా? 1లో ఉంది. అంటే కంటైన్స్ అది వెర్బ్ 1లో ఉంది కనుక ఇక్కడ మనకి ఏ విధంగా రాస్తారు? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి వాటర్, ఆ తర్వాత కంటైన్స్ అంటే వెర్బ్ 1 కదా, ఏం తీసుకోవాలి? బీ ఫామ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ తీసుకోవాలి. అంటే వాటర్ యామా, వాటర్ ఈజా, వాటర్ ఆరా? వాటర్ ఈజ్, ఆ తర్వాత వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ కంటైన్డ్, వాటర్ ఈజ్ కంటైన్డ్. ప్రపోజన్ ఏం తీసుకోవాలి? బై అనేది రాదు. ఇన్ వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద జగ్, ఇన్ అనే ప్రపోజన్ వచ్చిందండి. బై రాకుండా ఇన్. కొన్ని వెబ్స్కి అన్నిటికి కూడా బై రాదండి. మనం ఏంటంటే జనరల్గా స్కూల్ లెవెల్ కానీ ఏం చెప్తామంటే బై అనే ప్రపోజన్ తీసుకోమని చెప్తారు. కానీ అది కొన్నిటికి మ్యాక్సిమం 80% వస్తుంది, మిగతా 20% బై అనేది రాదు. ఆ యొక్క వెర్బ్ ఫార్మ్స్ని బట్టి తీసుకోవాలి. ప్రపోజిషన్ ఏం తీసుకోవాలి? ఇన్ని తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా, విత్ తీసుకోవాలా అనేది ఆ యొక్క వెర్బ్ యొక్క నేచర్ని బట్టి ఉంటుందన్నమాట. అదేవిధంగా ద న్యూస్ ప్లీజ్డ్ దెమ్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ దెమ్. ఇక్కడ వెర్బ్ వాట్ ఈస్ ద వెర్బ్? ప్లీజ్డ్ అనేది వెర్బ్, ఇది V2లో ఉంది. దెమ్మని సబ్జెక్ట్ చేయండి దే. చేసిన తర్వాత ఇక్కడ వెర్బ్ 2 కాబట్టి వజ్ వర్ర, దే వర్ అనేది ఇక్కడ మనకి బీ ఫామ్ కింద అయింది. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ప్లీజ్డ్, దే వర్ ప్లీజ్డ్. ఇది దేనికి? విత్ ద న్యూస్. ఇక్కడ ప్రపోజిషన్ బై రాదండి, విత్. దే వర్ ప్లీజ్డ్ విత్ ద న్యూస్. ఇక్కడ బై లేకుండా బై అనేది రాని వాక్యాలు అనమాట. దే వర్ ప్లీజ్డ్ విత్ ద న్యూస్. అదేవిధంగా ఐ నో హర్లో ఇక్కడ మీకు హర్ అనేది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. ఏమవుతుంది? హర్ అనేది సబ్జెక్ట్ ఏదైనా షీ. ఇక్కడ నో అనేది వెర్బ్ 1 V1 కనుక V1 టేబుల్కి వెళ్ళండి. ఏం తీసుకోవాలి? యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ బీ ఫామ్ కింద తీసుకోవాలి. తీసుకుని వెర్బ్ 3 ఇవ్వాలన్నమాట. ఇక్కడ షీ పక్కన యామా, షీ పక్కన ఈజా, షీ పక్కన ఆరా, షీజ్. తర్వాత బీ ఫామ్ అయిపోయింది. 3వ రూపం ఇక్కడ నో న్యూ నోన్, షీ ఈజ్ నోన్. ఎప్పుడు కూడానండి ఇక్కడ నోకి అంటే పక్కన ఇప్పుడు కూడా ప్రపోజిషను 2 అని వస్తుందండి. షీ ఈజ్ నోన్ టు, ఐ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేయండి మీ. షీ ఈజ్ నోన్ టు మీ. తర్వాత 7th వన్, ఈజ్ ఆన్సర్ సాటిస్ఫైడ్ హర్. ఇది కూడా ఇక్కడ మీకు హర్ అనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి షీ. ఆ తర్వాత వెర్బ్ ఏదో చూడండి, ఇక్కడ సాటిస్ఫైడ్ దేనిలో ఉందండి? ఇది ఇక్కడ వెర్బ్ 2లో ఉంది కనుక వజ్ కానీ వర కానీ బీ ఫామ్ కింద తీసుకోవాలి. షీ వాజ్, తర్వాత వెర్బ్ 3 సాటిస్ఫైడ్ సేమేనండి. అంటే షీ వాజ్ సాటిస్ఫైడ్. ఇక్కడ ప్రపోజిషన్ ఏంటి? బై అనేది రాదు, ఏమొస్తుందండి? విత్ వస్తుంది. షీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ ఆన్సర్. ఆ విధంగా రాయాలి. ఆ తర్వాత 8th వన్, షీ మ్యారీడ్ హిమ్. ఇక్కడ మీరు హిమ్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి హీ. ఆ తర్వాత వెర్బ్ ఫామ్ ఏంటి? మ్యారీడ్ అనేది వెర్బ్ 1 ఉందా, వెర్బ్ 2 ఉందా? మ్యారీడ్ వెర్బ్ 2 కనుక ఏం తీసుకోవాలి? బీ ఫామ్ కింద ఏదర్ వజ్ ఆర్ వర్, వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. హీ పక్కన వజ్ ఆ వర్, హీ వజ్. తర్వాత వెర్బ్ 3 సేమేనండి, మ్యారీడ్ అంటే ఈ వాజ్ మ్యారీడ్. ఇక్కడ ప్రపోజిషన్ ఏంటి? బై రాదండి, 2. ఈ వాజ్ మ్యారీడ్ టు. షీ అనేది సబ్జెక్టు ఆబ్జెక్ట్ హర్. ఆ తర్వాత లాస్ట్ దట్ కవర్డ్ ద చైర్ అనేది ది చైర్ అనేది ఆబ్జెక్ట్, దాన్ని సబ్జెక్ట్ చేయండి ద చైర్. ఆ తర్వాత వాట్ ఇస్ ద వెర్బ్ హియర్? కవర్డ్ అంటే దట్స్ కాల్డ్ వెర్బ్ 2 ఉంది కాబట్టి వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. అంటే ద చైర్ వజ్. ఆ తర్వాత దట్స్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ 3 అండి. ద చైర్ వాజ్ కవర్డ్, ఆ తర్వాత ప్రపోజిషన్ ఏంటండి? విత్. ద చైర్ వాజ్ కవర్డ్ విత్ డర్ట్. ఈ విధంగా మీరు యాక్టివేషన్ వాక్యాలని బై అనే ప్రపోజిషన్ లేకుండా మిగతా ప్రపోజిషన్ ఉపయోగించి ఆ యొక్క వెర్బ్ ఫార్మ్స్ యొక్క నేచర్ని బట్టి మిగతా ఉపయోగించి మనం ప్యాసివ్ వాక్యాలు, ప్యాసివ్ కన్స్ట్రక్షన్ చేయవలసి ఉంటుంది. అంటే ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి, అవి మీకు
ఇక్కడ మీకు కొన్ని ఎక్సర్సైజ్లు ఇస్తాను నేను, ఆ ఎక్సర్సైజ్లో మీకు అవి బాగా కవర్ అవుతాయి. కనుక ఇప్పుడు సూపర్ మీకు ఇక్కడ దిస్ ఈజ్ ద వీడియో నెంబర్ 2 అండి. ఈ వీడియో నెంబర్ 2లో మీకు కొన్ని వాక్యాలు అంటే ఆబ్జెక్ట్ అంటే 2 ఆబ్జెక్టులు ఎలా ఉండేవి చెప్పాం. ఆ తర్వాత మీకు కొన్ని అంటే నాట్ ఫాలోడ్ బై ప్రపోజిషన్ బై లేకుండా మిగతా ఉపయోగించాలి ఎలాగో చెప్పాం. కనుక తర్వాత మీకు అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్లు ఉన్నాయి, తర్వాత నెగిటివ్ సెంటెన్స్లు ఉన్నాయి, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్లు ఉన్నాయి. అవన్నీ చేసినట్లయితే ఈ యొక్క యాక్టివ్స్ ప్యాసివ్స్ అనే చాప్టర్ పూర్తిగా మీకు చెప్పినట్లు అవుతుంది. కనుక మీకు ఒక 2 or 3 more వీడియోస్ ఆర్ రిక్వైర్డ్. అవి కూడా మీకు త్వరలో నేను మీకు అందిస్తానికి ప్రయత్నిస్తాను. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేదా స్కూల్ లెవెల్ కానీ కాలేజీ లెవెల్ కానీ ఆల్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా వీటి మీద అసలు ఈ వాక్యాల నుంచి తెలుసుకుంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నౌ ద కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ Edutech Ramesh. So please cooperate me by like, share and subscribe. Thank you to all. I meet you again. Okay.